ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఎవరు నీ శత్రువు అనేది ఈరోజు మన అంశము. ఎవరు నీ శత్రువు అనగానే సమాజంలో ఎన్నో సమాధానాలు వస్తున్నాయి. నిజానికి నిజమైన మన శత్రువు ఎవరో చాలామందికి తెలీదు. ఎవరు నీ శత్రువు అన్న ఈ ప్రశ్న చిన్నదిగా కనబడుతుంది, కానీ ఈ శత్రువు మనకు ఎంతో పెద్ద నష్టం, బాధ, తీరని ఆవేదన, నిత్యము మరణకరమైన శిక్షను విధిస్తుంది ఈ శత్రువు. ఈ శత్రువు ఎవరో మనకు అర్థం కావాలంటే లోక సంబంధమైన జ్ఞానంతో లేదా శరీర జ్ఞానంతో మనము ఆలోచిస్తే ఈ శత్రువు ఎవరో ఎంత ప్రమాదమో తెలుసుకోలేం. ఆత్మజ్ఞానంతో ఆలోచించాలి, అప్పుడే నీ శత్రువు ఎవరో తెలుస్తుంది. కానీ ఈ మనిషి జ్ఞానం సరిపోదు. ఈ టెక్నాలజీ కనిపెట్టిన జ్ఞానం, సైన్స్లో ఎంతో అడ్వాన్స్గా ముందుకు వెళ్తున్న ఈ లోక జ్ఞానం నీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి సరిపోదు. దేవుడు మనుషులకు జ్ఞానం లేదన్నాడు, ఈ లోక జ్ఞానం వ్యర్థమన్నాడు. ఏంటండి, సైంటిస్టులు ఎంతో జ్ఞానవంతులు, మనం బ్రతకడానికి ఎన్నో మిషన్లు కనిపెడుతున్నారు, మొబైళ్ళు, కంప్యూటర్లు చాలా అడ్వాన్స్గా కనిపెడుతున్నారు. అటువంటి ఈ జ్ఞానం వ్యర్థం ఎలా అవుతుంది అని అంటారా? ఈ లోక జ్ఞానం 60-70 ఏళ్ళు బ్రతికే ఈ శరీరం కోసమే. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు చాలామంది 20 ఏళ్ళు లేదా 25 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది, యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఆలోచించండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం. ఏ క్షణాన చనిపోతామో తెలియని ఈ శరీరానికి ఈ మొబైలు, కంప్యూటర్లు కనిపెట్టిన ఈ మనుషుల జ్ఞానం గొప్పదా, లేదా నిత్యము బ్రతికే నీ ఆత్మ నిత్య జీవానికి పోవాలనుకుంటున్నా నీ ఆత్మకు ఏమి కావాలో చెప్పే దేవుని జ్ఞానం గొప్పదా? అంటే మానవుని జ్ఞానం వెనకాల శరీర సుఖం ఉందే తప్ప ఆత్మకు ఏ ప్రయోజనము లేదు. దేవుడు ప్రారంభంలో మన పితరుడైన ఆదామును మట్టితో చేశాడు. ఆయన నుండే మనమందరం వచ్చాము. అంటే మన శరీరం కూడా మట్టే. ఈ మట్టిలో నుండి వచ్చిన ఈ మన శరీరము మట్టిలో నుండి వచ్చిన వాటినే కోరుకుంటుంది. ఈ బంగారము, బట్టలు, మొబైళ్ళు, వస్తువులు అన్నీ మట్టిలో నుండి వచ్చాయి. మట్టిలోనున్న వస్తువుల ద్వారా ఈ టెక్నాలజీని తయారు చేశారు. వాటినే 60-70 ఏళ్ళు బ్రతికే మన శరీరం కోరుకుంటుంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు నిత్యము నిరంతరం బ్రతికే ఆత్మ ఏం కోరుకుంటుందో తెలుసా? దేవుడు చెప్పినట్లు చేయమంటుంది. ఎలా అంటే, ఇంతవరకు ఎంతో పాపంతో బ్రతుకుతున్నావు, ఎంతో మందిని కొట్టావు, ఇతరులను చంపాలనుకుంటున్నావు, ఇతరుల ఆడవాళ్ళను కామంతో చూస్తున్నావు. ఇలాంటి పాపాలను యేసుక్రీస్తు నామం ద్వారా ఒప్పుకో, ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఎప్పుడో చనిపోయాడు కాబట్టి ఆయన నామం ద్వారా బాప్తిస్మం పొందు. తరువాత పరిశుద్ధంగా బ్రతుకు. ఒకని కొట్టకు, ఒకని ద్వేషించుకోకు, వేరే ఆడవాళ్ళను కామంతో చూడకు, నీ సహోదరుడు నీ సహోదరులు అని బ్రతుకు, ప్రేమ కలిగి బ్రతుకు. ఇవన్నీ బైబిల్ చెప్తుంది. ఇదే సువార్త మనకు పాస్టర్లు చెప్పేది. ఈ సువార్తని వేరే వాళ్ళకు ప్రకటించు. నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు? కనీసం ప్రకటించే వారికి సహాయమైనా చేస్తున్నావా? అలా చెయ్యి. అప్పుడే చనిపోయిన తర్వాత నీ ఆత్మ మళ్ళీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్షయ శరీరాన్ని ఎత్తుకొని పరలోకానికి వెళ్తాము. మరణము లేని నిత్య జీవానికి వెళ్తాము. ఇలా పోవాలంటే నీవు దేవుడు చెప్పినట్లు నీ ఆత్మ కోరుకునే పనులు చేయాలి. అదే సువార్త పరంగా బ్రతకాలి, సువార్తను ప్రకటించాలి. ఇలా కాకుండా నీ శరీరం కోరుకునే కోరికల వైపు వెళ్ళావో ఆ నిత్య జీవాన్ని కోల్పోతావు, నరకానికి వెళ్తావు. ఉదాహరణకు మద్యపానం. ఈ మద్యపానానికి బానిస అయ్యామో ఎక్కువ శాతం మనలో చెడును ప్రభావితం చేస్తుంది. అంటే అల్లర్లను, కొట్లాటలను, వేరే అమ్మాయిని రేప్ చేయాలి అనే ఎక్కువ చెడ్డ అలవాట్లను ప్రేరేపిస్తుంది ఈ మద్యపానం. ఇలాంటి పాపాలను చేస్తే నరకమే. అంటే మన శత్రువు ఎవరో కాదు, మన శరీరమే. ఆ పరలోకానికి, నిత్యం బ్రతికే ఆ లోకానికి వెళ్లకుండా చేస్తుంది ఈ శరీరము. ఈ శరీరం కోరుకునే కోరికల పట్ల మనం వెళ్ళామో ఆ నిత్య జీవానికి మనం వెళ్ళము.
నీ శరీరము ఎంత ప్రమాదమో ఆలోచించు. నిత్యము బ్రతికే ఆ లోకానికి వెళ్లకుండా చేస్తుంది. దేవుని పనులు చేయమంటుంది. కానీ నీ శరీరము ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి తాగాలి అని ఆలోచిస్తుంది. నీవు ఎటు వెళ్ళాలో ఆలోచించుకో. నీ శరీర కోరికల వైపు వెళ్తే నిత్యము నరకమే. నీ ఆత్మ కోరుకునే వైపు వెళితే నిత్య జీవము, పరలోకము. నీవు ఎప్పుడు దేవుని పనుల వైపే ఉండు. ఆయన కోసం ఏం చేయాలి, ఇతరులను ఆ నిత్య జీవానికి ఎలా నడిపించాలి అనే ఆలోచనతోనే ఉండు. దాదాపు ఈ శరీర ఆశలకు దూరం పెట్టు. దేవుని పనుల వైపు వెళ్లకుండా మన శరీరము చిన్న చిన్న సాకులు చెప్తుంది. స్వార్థ పనికి పోవాలంటే ఈ పనుంది, ఆ పనుంది, మనకు ఒంట్లో బాగాలేదు, రేపు పోదాము అనే చిన్న చిన్న ఆలోచనలే చెప్తుంది. కాబట్టి నీ శత్రువుని కంట్రోల్లో పెట్టుకో. అదే నీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఆ నిత్య జీవానికి వెళ్దాం. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.